తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ బీజేపీ నేత ఎం రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలనను సమర్థంగా నిర్వహించడంలో సీఎం విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే పరిమితమైందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సూచించారు. అసెంబ్లీ రద్దు చేస్తే తెలంగాణలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, కేవలం అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతు తమకే ఉందని బీజేపీ నమ్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రఘునందన్ రావు ప్రస్తావించారు. కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండిపోవడం, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి నుంచి తగిన స్పందన కనిపించడం లేదని విమర్శించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ నడుస్తోందని వ్యాఖ్యానించారు. మాటలకే పరిమితం కాకుండా తన సవాల్ను స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని రఘునందన్ రావు కోరారు. నీకు చేతనైతే మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలను రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలను రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాళ్ళను స్వీకరించుండ్రి. మేమెందుకు రిజైన్ చేస్తాం? మొక్కజొన్నలు కొనుగోలు చేసినందుకు చేయాలా? సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలా? 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటున్నందుకు చేయాలా? ఎందుకు మేము బియ్యం కొంటున్నాం, నువ్వు వడ్లు కొంటున్నావు. మేము మాకు 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. నువ్వు కొన్నదంతా 70 లక్షల కింటాలే. ఇది క్రష్ చేస్తే ఎన్ని వస్తాయి? బియ్యం ఎన్ని వస్తాయి? 50 వస్తాయి. మరి మేము అంతే కొంటామన్నాం. నువ్వు ఎక్కువ కొని మమ్మల్ని అడుగుతప్పుడు చెప్తావు. అసలు నువ్వు కొనుగోలే పూర్తి చేయలేదు. నీ వడ్లు నీ దగ్గరికి రానే లేదు. నువ్వు వడ్డీ క్రషింగ్ చేయలే, మిల్లింగ్ చేయలే, బియ్యం రాలే, బియ్యం ఢిల్లీకి పోలే, కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతా. ఎందుకు మాకు మాట్లాడడం రాదా? మాకు తెచ్చి కొడంగల్ పోయడం రాదా? మాకు తెచ్చి కొడంగల్ వస్తుడు రాదా? ప్రగతి భవన్ ముంగట వస్తుడు రాదా? మాకు మాటలు రావా? ఏంటి మేమంతా రేవంత్ రెడ్డికి తెలియదేమో. ఈట్కా జవాబు 10% కొట్లాడొచ్చిన వాళ్ళం. నువ్వు ఒక్కటంటే 4 గంటల బిడ్డ. ముఖ్యమంత్రి వంటి గౌరవిస్తా ఉన్నావు, ఆ పదవిని గౌరవిస్తా ఉన్నావు, మర్యాదగా మాట్లాడుతూ ఉన్నావు. మా సంస్కారాన్ని చేతనంతరం అనుకుంటే, నీకు నిజంగా చేతనైతే నువ్వు 20-34 దాకా ముఖ్యమంత్రి ఉంటానని నీ ఉత్తర కుమార ప్రగల్భాలు నిజమైతే నువ్వు శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఇప్పుడు రాజీనామా చేస్తాం. ఒక పోదాం ఎన్నికలు. మేము 8 మంది కాంగ్రెస్ ఎంపీలను అట్లే ఉంచుకో. శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది రెడీగా ఉన్నాం త్యాగం చేయడానికి.